కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్లో సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను బాలమణి 50,000 రూపాయలు మరియు మను 60,000 రూపాయలకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మరియు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి నాంది పలికిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన బ్రహ్మాండంగా సాగుతోంది. దానికి నిదర్శనమే ఇవాళ మేము ఈ ఫతేనగర్ డివిజన్లో ఇస్తున్నటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవ్వరు వచ్చినా కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే పేద ప్రజలను ఆదుకోండి, వారికి ఆరోగ్య రీత్యా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మనం చేయగలిగే సాయం అందించండి. మొన్న ఇంతకుముందే మేము చేసాం. 5 లక్షలున్న ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో దాన్ని 10 లక్షలకు కూడా పెంచడం జరిగింది. అది కాకుండా మరి ఎవరైతే సీఎంఆర్ఎఫ్ కింద వాళ్ళ బిల్లులు సబ్మిట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ అందే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సత్వరమే మరి యాక్షన్ తీసుకుని వారికి తగిన సాయం చేయటం కూడా జరుగుతూ ఉంది. అందుట్లో భాగంగానే ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి ఈ చెక్కులను మేము ఏదైతే మీ పేద మహిళలు ఉన్నారో వాళ్ళు ఆఫీస్కి వచ్చి తీసుకోవాలంటే కూడా వాళ్ళకి 200-300 ఆటో ఖర్చులు అవుతాయి అనే ఉద్దేశంతో మేమే ఇవాళ కాంగ్రెస్ పార్టీనే వాళ్ళ ఇంటికి వచ్చి కూడా ఈ చెక్కులు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఇది చాలా మంచి సాంప్రదాయంగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక ముందు రోజుల్లో కూడా పార్టీ తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఏ అవకాశం ఏ అవసరం ఉన్నా కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా పేద ప్రజలకు మరి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు నిన్న మరి మన ఈ బాలానగర్లో ఉన్నటువంటి ఐడిపిఎల్ కంపెనీలో దగ్గర ఒక 200 ఫ్యామిలీస్ మరి ఆ కంపెనీలో నివసించడం జరుగుతూ ఉంది. కొన్ని ఏళ్లగా మరి వాళ్ళకి ఈ మధ్య వాటర్ బిల్ కట్టలేదని దగ్గర 40 కోట్ల పైచిలకు వాటర్ బకాయిలు ఉన్నాయి కంపెనీ పేరు మీద. అయినా కూడా మరి ఎండి గారు మరి వాళ్ళకి ఏదంటే నీళ్లు తీసేయాలని ఆలోచన చేసినప్పుడు కాదండి వాళ్ళు ఇబ్బంది పడతారు మంచినీళ్ళు లేకుండా, మరి వాళ్ళు తాగే నీటికి వాళ్ళు గడతా ఉన్నారు. మరి ఇది పార్టీ అది కంపెనీనేమో మూసివేయబడి ఉంది. ఇవాళ 40 కోట్ల బకాయిలు వీళ్ళ మీద వేస్తే వీళ్ళు పేద ప్రజలు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళకి ఎమ్మటే నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము అడగంగానే మా ఎండి అశోక్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించి ఇమీడియట్గా అక్కడ ఉన్న జనరల్ మేనేజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి వాళ్ళకు కూడా నీళ్లు ఇవ్వటం జరిగింది. కాబట్టి వాళ్ళ ప్రజాప్రభుత్వం ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్పందించి మరి తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ వర్షం కూడా ఈ మధ్య మనం ఎక్కడ చూసినా హైదరాబాద్లో కూడా క్రౌడ్ బరస్ట్ జరుగుతూ ఉంది. మరి అయినా కూడా మరి హైడ్రా ద్వారా ఇమీడియట్గా స్పందించి ఎక్కడ మన బాలనగర్ ఫతేనగర్ ఏరియాల్లో ఎక్కడ నీళ్లు నిలబడినా కూడా వెంటనే మరి హైడ్రా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని పిలిపించి తక్షణమే మరి ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ ఉందో దాన్ని కూడా ఇమీడియట్గా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కుకట్పల్లిలో ఏ విషయంలో అయినా కూడా మరి మా పార్టీ కార్యకర్తలందరూ కూడా వెన్నంటి ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు చేరువగా ఉండి మరి ప్రభుత్వం అందించే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.